నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ చర్చ జరుగుతోంది. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కానీ. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో ఆయన సత్తెనపల్లి టూర్ చేసినటువంటి సందర్భంగా ఆయన కారు కింద ఆయన సొంత కార్యకర్త సింగయ్య అనే ఒక వృద్ధుడు పడి చనిపోయినటువంటి వీడియో ఒకటి తెగ హల్చల్ చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క మైండ్ బ్లాంక్ అయిందని చెప్పాలి ఆ వీడియో హల్చల్ చేస్తున్నటువంటి తర్వాత. కానీ సీన్ కట్ చేస్తే దాన్ని కూడా ఆయన పార్టీ కానీ లేకుంటే ఆయనకు సంబంధించినటువంటి సొంత పచ్చ మీడియా కానీ ఇవాళ దాన్ని కూడా వక్ర భాష్యం చెప్పి వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏం చెప్పారు, అసలు కాన్వాయ్లో వెహికల్ తొక్కింది అని ఏకంగా ఎస్పీనే చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ ఎస్పీ ఏ విధంగా చెప్పాడో నాకైతే అర్థం కావట్లేదు. నిన్న మళ్ళీ ఏమో ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఖచ్చితంగా ఈ వీడియో హల్చల్ చేసిన తర్వాత ప్రాథమిక విచారణ తర్వాత కేసులు నమోదైనాయి. ఏకంగా రమణారెడ్డి అనే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా A2గా చేర్చారు. ఇట్లా 5-6 మంది మీద కేసులు కూడా నమోదు చేశారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, పోలీసులు ప్రాథమిక విచారణ దర్యాప్తు చేయకుండా ఏ విధంగా జగన్ కాన్వాయ్లో వెహికల్ మాత్రమే జగన్ది కాదు అని ఎందుకు ఎస్పీ ఆ రోజు అంత హడావిడిగా ప్రకటన చేయాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్. దాని మీద చాలామంది ఇవాళ డౌట్స్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ముందు ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు లేదా? ఇక్కడ ఈ విజువల్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. ఆయన సొంత కారులో ఆయన అభివాదం చేస్తున్నప్పుడు అక్కడ కార్యకర్తలు కారు మీద ఎక్కి ప్లకార్డులు పట్టుకొని హల్చల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక పైశాచిక ఆనందం లాగా ఏదో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి చూస్తే వాళ్ళకి ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆఖరికి సింగయ్య అనే వ్యక్తి ఆ కారు కింద నలిగిపోతుంటే టైర్ల కింద అసలు కనీసం పట్టించుకున్న పాపాను పోల, నిమ్మకాయలు తొక్కున్నట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయింది ఆ బండి. సహజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉన్నాడు, అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే కనిపిస్తుంది, తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని. ఎవరు అడ్డు వచ్చినా పర్లా, ఆఖరికి సొంత పార్టీ కార్యకర్త వచ్చినా తొక్కుకుంటూ పోవటమే. ఎంత బరితెగింపు ఏదో నాకు అర్థం కావట్లేదు. కనీసము ఒక వెహికల్ వెళ్ళేటప్పుడు ఏదన్నా తగిలినా అడ్డుపడినా ఒక రాయి తగిలినా కూడా మనకి ఆ జర్క్కి ఏమైందని చూస్తాం. మరి అంత సోయ లేకుండా అక్కడ పెద్ద జనాలు కూడా ఏం లేరు. ఆ వీడియోలో చూస్తే 10-20 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు అంత ఆయన రాగానే. అది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. మరి అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఆ డ్రైవర్ ఎట్లా ఎక్కిచ్చేసాడు రమణారెడ్డి? అంటే ఇదంతా ప్రీప్లాన్డ్గా ఏమన్నా జరిగిందా అని ఒక డౌట్ రాక మానదు. అంటే ఏదో అప్పట్లో కనుక కోడికత్తు కేసు లాగో లేకుంటే గులకరాయి ఎపిసోడ్ లాగా ఇప్పుడు సింగయ్య ఎపిసోడ్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం రమణారెడ్డి పోలీసుల విచారణ చేస్తున్నటువంటి క్రమంలో చాలా వరకు వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న వర్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే అంబటి రాంబాబు అంటాడు ఆయన చనిపోలేదు, అక్కడ స్పాట్లోనే 108లో వాహనాల్లో తరలించారు, తరలించిన తర్వాత హాస్పిటల్కి పోయి. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశము లేకుంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ఉద్దేశం ఏంటంటే అక్కడ కారు కింద పడంగానే నలిగిపోగానే చచ్చిపోవాలి, 108లో తరలించిన తర్వాత చచ్చిపోయారు, అంటే 108 చంపేసింది ఆయన ఏమన్నా అనే ఒక వాదన ఒక విడ్డూరంగా వినిపిస్తూ ఉన్నారు. మరి ఈ మొత్తం వార్తల్లో అంటే వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కొంత ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వార్తల్లో ఎక్కడ కూడా ఈ వీడియో వైరల్ అవుతున్నట్టుగా అనే ప్రస్తావన లేదు. మరి అది ఎందుకు ప్రస్తావించట్లేదు అర్థం కావట్లా. ఇంత ఎవిడెన్స్, ఇంత వీడియో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు దీన్ని సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. అందరూ ముక్కు నెలేసుకుంటారు, అరే ఇదేం లీడరు తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అసలు అని అందరూ అసలు షాక్కి గురవుతున్నారు. ఆ వీడియో చాలా డిస్టర్బింగ్ ఉంది, అందుకని నేను కూడా ఇక్కడ ప్లే చేయట్లా. చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి విజువల్స్. అందుకని ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం బ్లర్ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకో కేసు వేసుకొని అంటే రప్పా డైలాగ్ చెప్తే సరిపోదు. ఇప్పుడు రప్పా అని ఆయన సొంత పార్టీ కార్యకర్తల్ని తొక్కుకుంటూ పోతా ఉన్నాడు. అంటే ఎవరిని రప్పా ఆడుతున్నారో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వీడియో వైరల్ అయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి వైసీపీ క్యాడర్కి అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే దాని మీద చాలా వక్ర భాష చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. వాస్తవానికి వీడియో చూసిన తర్వాత నోరెత్తి ఎవరు మాట్లాడకూడదు, అట్లా అంత షాకింగ్ వీడియో అది. కానీ అది కాదు, మేము ఏదైనా మాట్లాడితే వీడియో మార్ఫింగ్ అని కూడా మాట్లాడుకోవాలి వైసీపీ వాళ్ళు. అదే వాళ్ళు చేసేది, అదే. అసలు వాస్తవాలు వస్తే మాత్రం అది మార్ఫింగ్ అని చెప్పేయటమే. మరి ఆ మాట అంటే వీడియోని ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపుతారు కదా, మరి నిర్ధారించుకున్నారనేది కూడా అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు వాళ్ళ పార్టీ పచ్చ మీడియాలో కానీ లేకుంటే వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా వీడియో ప్రస్తావన లేకుండా మాట్లాడుతుంటే వీడియో ప్రస్తావన వస్తే ఎక్కడ ఇరుక్కుపోతారని వాళ్ళకి భయం.
మరి ఇప్పుడు జగన్ ఇప్పుడేమంటున్నారు, జగన్ భద్రతా వైఫల్యం అనేది వాళ్ళు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ భద్రతా వైఫల్యం ఉంది? రోప్ పార్టీ లేదంటున్నారు, అందుకే జగన్ కారు వద్దకు పెద్ద ఎత్తున వీళ్ళు కార్యకర్తలు అందరూ ఎగబడ్డారా అంటున్నారు. రోప్ పార్టీ లేదు, కానీ జగన్ Z+ కేటగిరీలు ఉన్నారు కదా. అట్లాంటప్పుడు కొంత ఆయన వెంట కొంతమంది భద్రతకు సంబంధించినటువంటి సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయనకంటూ సొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. మరి ఆయన కారు వద్దకు రావద్దని జగన్ ముందుగానే చెప్పే ఉండుంటారు కదా, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు కదా. ఇప్పుడేమంటారు, కొత్తగా ఇంటి వద్ద కూడా సీసీ కెమెరాలు బయట పెట్టడం, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే, తాడేపల్లి దగ్గర ఆ ఇంటి దగ్గర భద్రతా సిబ్బంది లేదు అంటే ఇప్పుడు భద్రతా వైఫల్యం అని ప్రొజెక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ ఒక బరితెగింపు ఇక్కడ పోలీస్ వైఫల్యంగా ఇప్పుడు చిత్రీకరించి ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు భద్రత ఇవ్వలేదు అని చెప్పే కాడికి వచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకి వెళ్ళినా పెద్ద ఎత్తున జనాలు ఎగబడినట్టుగా వీడియోలు తీయాలి. అందుకనే దాని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. అందుకనే అట్లా వీడియోలకి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా అవుతుందని ఏమన్నా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందికి ముందుగానే దూరంగా పెట్టారేమో జగన్మోహన్ రెడ్డిని కూడా అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. అయినా కూడా జగన్ భద్రత గురించి ఆలోచించే పోలీసులు కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. కానీ దాన్ని జగన్ ఎక్కడా పాటించాల, ఈవెన్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా పాటించాలి, ఆఖరికి వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా పాటించాలి. గతంలో మంత్రిగా పనిచేసేటువంటి అంబటి రాంబాబు స్వయంగా సత్తెనపల్లి పర్యటనలో, పల్నాడు పర్యటనలో బ్యారికేడ్లను తన్ని మరీ వెళ్ళిపోయారు. మరి దాన్ని ఆపాలంటే అంబటి రాంబాబుని పోలీసులు కొట్టాలి కూడా మరి. కానీ పోలీసులు ఆయన గౌరవం ఇచ్చారు, పెద్ద ఎత్తున ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. కానీ వాగ్వాదం వరకే పరిమితమైంది, పోలీసుల మీద దురుసు సంభాషణ ఆ రోజు చేశాడు అంబటి రాంబాబు. అయినా జగన్ ఇప్పుడు తన ర్యాలీల్లో సైకోలను వెంట పెట్టుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తుంటే. అందుకే ఎక్కడ ఏ పర్యటన తీసుకున్నా గొడవలే. ఆఖరికి అటు సత్తెనపల్లికి వెళ్ళినా, అంతకుముందు అనంతపురం రాప్తాడుకి వెళ్ళినా, లేదంటే కనుక ఏ ఊరికి వెళ్ళినా జగన్ ఎక్కడ వెళ్ళినా ఏదో ఒకటి రచ్చరచ్చ చేసి రావటమే. అంటే తన క్యాడర్ని కూడా కంట్రోల్లో ఉండాలని జగన్ ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదో అది ఆయనకే తెలియాలి. అంటే దీని వెనకాల లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే రప్పా రప్పా అని డైలాగులు పోస్టర్లు పెట్టుకొని కనిపించిన తర్వాత అది ఏ లీడర్ అయినా ఎవరైనా ఖండిస్తారు సహజంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం కూడా గల్లుమంటుంది, అసలు ఏంటా రప్పా రప్పా ఏంటి అని. దాన్ని ఆయన ఏదో పెద్ద గొప్పగా అభివర్ణించినట్టుగా, సినిమా డైలాగే కదబ్బా, ఏముంది చెప్తే తప్పేముంది, డెమోక్రసీలో సినిమా డైలాగులు చెప్తారు కదా, ఏముంది దానికి అని దాని వెటకారంగా ప్రెస్ మీట్లో రిపోర్టర్ల చేత చెప్పించి మరీ మాట్లాడినటువంటి వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన సహకారం లేకుండా సెక్యూరిటీ ఎట్లా కల్పిస్తారు లోకల్ పోలీసులైనా ఇంకోరైనా? పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ చెప్పినట్ల వినాలి, లేదంటే కనుక సెల్ఫ్ కంట్రోల్ అయినా ఉండాలి. రెండూ లేదు మన జగన్మోహన్ రెడ్డికి. జగన్కి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఆ రెండూ లేవు వాస్తవానికి చెప్పాలంటే. మరి ఇంత భద్రత కల్పించడం గురించి కానీ మీ హయాంలో ఏం జరిగిందని ఒకసారి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. గతంలో లోకేష్ గారి యువగలం పాదయాత్రకైనా, లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ, లేకుంటే కనుక అప్పట్లో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఎపిసోడ్స్కి కానీ, వాళ్ళ పర్యటనలకు కానీ ఎంతవరకు మీరు సెక్యూరిటీ కల్పించారు? అంతెందుకు మరీ ఎక్కువగా అన్ని పర్యటనల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, అంగల్లో జరిగినటువంటి ఘటన గురించే మాట్లాడుకుందాం. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు? మరి జగన్ రాష్ట్రానికి చెందినటువంటి Z+ కేటగిరీలో భద్రతలో ఉన్నాడు ఆయన. కానీ చంద్రబాబు కేంద్రం కల్పించే Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు ఆయన. అయినా కూడా అలాంటి నేత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు పైన రాళ్ళు దాడులు కూడా జరిగాయి అంగళ్ళలో. అప్పుడు నువ్వు కల్పించినటువంటి భద్రత సంగతి ఏంటనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు అంటే మీ ప్రభుత్వంలో ఉంటేనేమో ఒక లెక్క, ఇంకోరు ప్రభుత్వంలో ఉంటేనేమో మీరే విచ్చలవిడిగా చెలరేగిపోయి ఇప్పుడు ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ అనే దాన్ని నెపం నెట్టాలి. మరి టీడీపీ ర్యాలీల పైన కానీ చంద్రబాబు అట్లాగే లోకేష్ మంత్రులు ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే, అంటే వాళ్ళపై దాడులు చేయించేందుకు అవసరమైనటువంటి రాళ్ళను కూడా ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇప్పుడు సైకో మూకల్లాగా ఒక రకంగా సప్లై చేసినటువంటి పరిస్థితి. అంటే ఆనాడు ప్రభుత్వమే టెర్రరిజాన్ని క్రియేట్ చేసింది. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూని ప్రభుత్వంలో ఉన్న క్రియేట్ చేస్తాం, ప్రతిపక్షం పార్టీ కోరుతున్నటువంటి టైంలో కూడా క్రియేట్ చేస్తాం. ఇది ఎట్లా ఉందంటే వాళ్ళ నాయకత్వం కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి పచ్చ మీడియా కానీ గురువింద సామెత గుర్తు వస్తుంది. అట్లనే వ్యవహరిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఇవాళ. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత కేసులు నమోదైనాయి. సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళే క్రమంలోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మృతి చెందడం అనేది తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది రెండు రాష్ట్రాల ప్రజల్ని కూడా. ఆ విజువల్స్ చూస్తే ఒక రకంగా షాకింగ్గా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో రమణారెడ్డి ఎవరైతే ఆ కారు డ్రైవ్ చేశారో ఆ రమణారెడ్డిని పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అంటే అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు.
మరిన్ని సాక్ష్యాలను కూడా సేకరించే పనులు ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు బిఎన్ఎస్ ఏదైతే 105 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడంతో పాటుగా పూర్తి సాక్ష్యాలతో కూడా ముందుకెళ్లాలని వాళ్ళు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు పోలీసులు. సో ఇప్పుడు ఈ సెక్షన్ కింద 10 ఏళ్లకు పైగానే శిక్ష పడే అవకాశం ఉందనేది ఇప్పుడు న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. దీంట్లో ఇప్పుడు A2గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే 2011 నాటి నుంచి కూడా అంటే గత 14 ఏళ్లుగా వైఎస్ జగన్ మధ్య రమణారెడ్డి అనే కారు డ్రైవర్ పనిచేస్తున్నట్లుగా కూడా విచారణలు ఇప్పటికే స్పష్టమవుతోంది. సో ఇప్పుడు ఈ సంఘటన జరిగిన రోజు అంటే దాదాపుగా జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ రక్షణగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని సైతం పిలిపించి విచారించాలని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ధారించుకుంటున్నారో తెలుస్తుంది. అంటే దీని వెనకాల ఏదో ప్రీ ప్లాన్ స్కెచ్ ఉన్నట్టుగా పోలీసులు డౌట్ పడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు సెక్యూరిటీ సిబ్బందికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, లేదంటే ఏం జరిగింది ఆ రోజు అనేది పూర్తిగా ఇవాళ పోలీసులు నిగ్గు తేల్చే ఒక క్రమం కనిపిస్తోంది. అంటే అంత సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది యాక్సిడెంట్ అనడానికి లేదు, ఇదంతా కూడా ఏదో క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు వైఎస్ జగన్ Z+ కేటగిరీలో ఉండటంతో ఆయన వాహనం చుట్టూ మామూలుగానే భద్రత ఉంటారు. అదీ కాక జగన్ వాహనం కింద సింగయ్య పడిన సమయంలో కూడా ఆ దృశ్యాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ పక్కకి ఈడ్చి పడేశారు. లాస్ట్కి స్థానికులు ఎవరో పోయి తీసుకెళ్ళి 108లో ఎక్కించి మరీ పంపించినటువంటి పరిస్థితి. అంటే కారు కింద పడిన తర్వాత కూడా ఆయన కొన ఊపిరితో ఉండగా కూడా ఎవడు పట్టించుకునే దిక్కు లేదు. ఆయన పొదల్లో పడేసినట్టుగా ఆ వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అంటే మరీ అంత కేర్లెస్, సొంత పార్టీ కార్యకర్తకు కూడా వాల్యూ లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్తో ప్రమేయం ఉన్నటువంటి అందరి వ్యక్తులను కూడా పోలీస్ అధికారులు అందరినీ పిలిపించి విచారిస్తారు. కొందరు డౌట్ ఉందని అదుపులోకి తీసుకుంటున్నారు. వారి వద్ద నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. మరి ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి అదే సమయంలో CCTV ఫుటేజ్లను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. సో ఇప్పుడు కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంగా FIRలో మరిన్ని పేర్లను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కేసులో A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మొత్తం ఎంక్వైరీ తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఏమైనా జరగచ్చు. అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. అంత సీరియస్గా కూటమి ప్రభుత్వం కానీ లేకుంటే పోలీసు అధికారులు కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి సత్తెనపల్లి సమీపంలో రెంటపాలె పర్యటనలో ఇప్పుడు ఇది జరగటం, జగన్ ఆ పర్యటనకు బయలుదేరటం, అది కూడా అక్కడ ఆయన ఎవరైతే బెట్టింగ్లో చనిపోయాడో ఆయన కోసం ఈయన వెళ్ళటం, విగ్రహాలు పెట్టడం. మరి ఇప్పుడు ఇంకొక శివరాజకీయం బయలుదేరుతుంది. ఇప్పుడు ఇంకోసారి ఈయన ఆ పర్యటన కోసం పోయి ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఓదార్చాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భుజానికి ఎత్తుకుంటారు. ఇక్కడ ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద వెంగళాయపాలెంకు చెందినటువంటి సింగయ్య అనే వృద్ధుడు చనిపోవటం అనేది ఇప్పుడు సెన్సేషనల్ అవుతోంది. అంటే అతడి తలపై నుంచే జగన్ కాన్వాయ్ నిమ్మకాయలు తొక్కినట్లు తొక్కించాడు కారుని. ఇప్పుడు జగన్ కాన్వాయ్లో ఒక కారు అని మృతికి కారణమని ముందుగానే పోలీసులు భావించారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం తొక్కినటువంటి వీడియోని ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్గా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపైనే పోలీసులు చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కేసులో భాగంగా ఇప్పటికే డ్రైవర్ రమణారెడ్డిని A1గా, జగన్మోహన్ రెడ్డిని A2గా, అట్లాగే ఎవరైతే యజమాని కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన్ని A3గా పోలీసులు చేర్చారు. జగన్ కార్ డ్రైవరు నల్లపాడు పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే రప్పారప్ప పోస్టర్లు ఆ పర్యటనలో కనిపించాయో ఆ రప్పారప్ప పోస్టర్లను ఈయన ఎప్పుడైతే ప్రెస్ మీట్లో పెట్టుకొని రప్పారప్ప అని ఈయన చెప్పాడో, అంటే ఆ రప్పారప్పకి ఈయన వంత పాడాడో, అంటే ఇండైరెక్ట్గా ఈయనే పెట్టించడని జనాలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా పేట్రేగిపోతున్నారు. ఎక్కడ చూసినా రప్పారప్ప గురించే వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. ఆ రప్పారప్ప లాగా నరికితే మంచిదని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడో ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా డిస్కషన్ అవుతుంది రప్పారప్ప అనేది. ఆ పార్టీ కార్యకర్తలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంటే విధ్వంసం జరగాల్సిందేనంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెచ్చిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వేట తలలు నరకాల్సిందేనంటూ కూడా వాళ్ళు కింద కామెంట్స్ చేస్తున్నారు, అట్లాగే పోస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టేటువంటి పోస్టులను కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. అంటే వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ కానీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే తెలుస్తుంది. అంటే రెచ్చగొట్టే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు ఇటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. రాజారెడ్డి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, రప్పారప్ప నరకేయాలి. ఎవరిని నరుకుతారు? ఏంది అసలు ఈ రప్పారప్ప డైలాగ్ని దేన్ని ఇంతగానం రాజకీయం చేసి ఈ విధంగా పోస్టర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయటం,
దానికి ఈయన వంత పాడటం. ఇప్పుడు కార్యకర్తలు రెచ్చిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పోస్టుల మీద పోలీసులు కూడా కొంత దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటనలో పల్నాడుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ పోస్టర్లు వైరల్గా మారాయి. దాంతో ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం, నోటికి అడ్డు అదుపు లేకుండా ఇప్పుడు ఆయన రప్పారప్ప డైలాగ్ని ఆ ప్రభావం ఖచ్చితంగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా పార్టీ క్యాడర్ మీద ఇంపాక్ట్ పడింది. అందుకనే వాళ్ళు మాకేం అవుతుందిలే అని పేట్రేగుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే వేట తలలు నరికినట్టుగా జగన్ ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేసి మరి ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ సైకోతనము, శాడిజము, పైశాచికానందం ఎంతగానం పొందుతుందని చెప్పుకోవచ్చు. అమ్మో రేణుకా తల్లి పాట పెడుతూ కత్తులు వేటకడవలతో డ్యాన్సులు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వీడియోలు చూస్తుంటే ఒక రకంగా నిజంగా వీళ్ళకి ఏమైంది, ఇంత పైశాచికానందం ఏంటి వీళ్ళకి అని అర్థం కావట్లేదు. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోంది. పోలీసులు మరీ ముఖ్యంగా అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. ఎవరు ఇటువంటి పోస్టులు పెట్టినా, ఎవరు ఇటువంటి వీడియోలు పోస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని మాత్రం పోలీసుల నుంచి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు అందరూ కూడా దీని మీద సీరియస్గా మానిటర్ చేస్తున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రభుత్వంలో ఉన్నామనుకునే భ్రమంలో ఉన్నారా, లేదంటే ఏం జరిగినా మాకేమవుతుందని ఏమన్నా మరి ఆ నమ్మకం ఏంటో సోషల్ మీడియాలో కొన్ని బయట చూస్తారో, జగనేమో ఆ నమ్మకం, జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేస్తాం ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ నమ్మకం ఏంటో, లేదంటే అది సినిమా డైలాగ్ ఉంటుంది చూసారా, మీరేంటో మీ పద్ధతులు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళేంటో వీళ్ళ పద్ధతులు ఏంటో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారో, క్యాడర్ ఏం చేస్తుందో నిజంగా కూడా ఎవరికి అంతుపట్టట్లేదు, ఏం అర్థం కావట్లేదు. మీరు కూడా ఈ రప్పారప్ప అట్లాగే రప్పారప్పగా తొక్కుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.